మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మానవ జీవితంలో ఉండే సమస్యలను తొలగించుకోవాలంటే ఏమి చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రోజులలో అందరికీ ప్రధానంగా ఉండే సమస్య ఆర్థిక సమస్య, అలాగే అనారోగ్య సమస్యలు, పనులలో ఒత్తిడి వల్ల అనేక రకాల డిప్రెషన్లు. ప్రతి ఒక్క మానవుడి జీవితంలో ఏదో ఒక అడ్డంకి ఉంటుంది. ఇటువంటి ఏ సమస్య, ఎటువంటి బాధలు లేకుండా ఉండాలంటే సోమవారం ఉప్పుతో ఒక పరిహారం చేస్తే మీ సమస్యలు, బాధలు, కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. సోమవారం ఉప్పుతో ఏమి పరిహారం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న కథను ఇప్పుడు మనం విందాము. పరశురాముడు ఎంతో శక్తివంతమైన వాడు. రాముడు శివధనుస్సును ఎక్కుపెట్టాడని, జనక మహారాజు కూతురు సీతను పెళ్లి చేసుకున్నాడని తెలియగానే స్వతహాగా కోపిష్టి అయిన పరశురాముడు అదే కోపాన్ని మరింత పెంచుకుంటూ ఆ రాముడు పని పడతాను అనుకుని బయలుదేరాడు. సీతారాముల కళ్యాణం అయిపోయిన తర్వాత దశరథ మహారాజు కొడుకులను, కోడళ్లను తీసుకుని అయోధ్య నగరం వైపుకు పయనమయ్యారు. అప్పుడు అనుకోకుండా ఆకాశంలో పక్షులు భయంకరంగా కూస్తూ ఉన్నాయి. నిష్కారణంగా దిక్కులలో చీకటి కమ్ముకుంటుంది. మంగళప్రదమైన వృక్షాలు నేల మీద పడుతూ ఉన్నాయి, కానీ మృగాలు మాత్రం ప్రదక్షిణగా తిరుగుతూ ఉన్నాయి. ఇదంతా చూసిన దశరథుడికి భయం వేసి ఏమి జరగబోతుందోనని వశిష్ఠుణ్ణి అడిగాడు. ఆ శకునములను గమనించిన వశిష్ఠుడు, ఏదో దైవీ సంబంధమైన విపత్తు వస్తోంది, కానీ మృగములు ప్రదక్షిణగా తిరుగుతూ ఉన్నాయి, కాబట్టి నువ్వు ఆ విపత్తును అధిగమిస్తావు అన్నారు. ఇంతలోపే ప్రళయకాల రుద్రుడు వచ్చినట్టు విష్ణు చాపాన్ని పట్టుకొని పరశురాముడు వచ్చి, నేను ఈరోజే విన్నాను, శివధనుస్సును విరిచావట. నీ గురించి విన్నాను రామ, ఏమిటి నీ గొప్పతనం? నువ్వు ఎంతటి వాడివైతే ఈ విష్ణువు చాపాన్ని ఎక్కుపెట్టి బాణాన్ని వారిలో సంధించు అన్నారు. ఈ మాటలు విన్న దశరథుడు హడలిపోయి పరిగెత్తుకుంటూ పరశురాముడి దగ్గరికి వచ్చి, మహానుభావ, ఈ భూమండలం మీద ఉన్న క్షత్రియులపై 21 సార్లు దండయాత్ర చేశావు, క్షత్రియులందరినీ కూడా సంహరించావు. ఇవాళ హిమాలయాల మీద తపస్సు చేసుకుంటున్నావు. లేక లేక నాకు పిల్లలు పుట్టారు, వివాహాలు చేసుకుని ఇంటికి వెళ్తూ ఉన్నాను, నన్ను క్షమించు అని దశరథుడు ప్రాధేయపడ్డ పరశురాముడు రాముడినే పిలిచి విష్ణు చాపాన్ని ఎక్కుపెట్టమన్నాడు. అప్పుడు రాముడు ఇలా అన్నాడు, పరశురామ, నువ్వు విష్ణు చాపం ఎక్కుపెట్టు అని నన్ను ఒక్క పనికి మాలిన వాడిగా ఇందాకటి నుంచి మాట్లాడుతూ ఉన్నా ఎందుకు ఊరుకున్నానో తెలుసా? తండ్రి గారు పక్కనుండగా కొడుకు ఎక్కువ మాట్లాడకూడదు కనుక నేను తప్పకుండా ఎక్కుపెడతాను అని ఆ విష్ణు చాపాన్ని ఎక్కుపెట్టి ఆ నారిలోకి బాణాన్ని పెట్టారు. నీ మీదే ఈ బాణ ప్రయోగం చేసి సంహరించగలను, కానీ నువ్వు బ్రాహ్మణుడివి మరియు నా గురువైన విశ్వామిత్రుడికి నీకు చుట్టరికం ఉండటం చేత నేను నిన్ను సంహరించను, కానీ ఒకసారి బాణం సంధించిన తర్వాత విడిచిపెట్టకుండా ఉండను. అందుకని నేను నీ గమన శక్తిని కొట్టేస్తాను అన్నాడు. అప్పుడు పరశురాముడు ఇలా అన్నాడు, రామ, నేను క్షత్రియులను ఓడించి సంపాదించిన భూమిని కశ్యపుడికి దానం చేశాను. అప్పుడు ఆయన నన్ను రాత్రిపూట ఈ భూమండలం మీద ఉండవద్దు అన్నాడు. అప్పుడు చీకటి పడుతోంది, కావున నేను తొందరగా మహేంద్రగిరి పర్వతం మీదికి వెళ్ళాలి. నువ్వు నా గమన శక్తిని కొట్టేస్తే నేను వెళ్ళలేను. కశ్యపుడికి దానం ఇచ్చి అతడి చేతనే ఈ భూమి మీద రాత్రిపూట ఉండే అర్హతను కోల్పోయాను, కాబట్టి నువ్వు నా ప్రయాణ శక్తిని బాణంతో తగ్గించటం ఎంతవరకు సమంజసం అన్నాడు. అయితే నీ తపశ్శక్తితో సంపాదించిన తపోలోకాలు ఉన్నాయి, వాటిని కొట్టేస్తాను అన్నాడు. పరశురాముడు సరే అన్నాడు. అప్పుడు పరశురాముడు తపస్సు చేసి సంపాదించుకున్న లోకాలన్నీ కూడా రాముడు కొట్టేశాడు. వెంటనే పరశురాముడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ ఆయన, నువ్వెవరో నేను గుర్తుపెట్టాను రామ, నువ్వు ఆ శ్రీ మహావిష్ణువే, ఇక ఈ భూలోకంలో నా అవసరం లేదు అని మహేంద్రగిరి పర్వతాల వైపు వెళ్ళిపోయాడు పరశురాముడు. ఇలా పరశురాముడు రామాయణంలో రాముడిని అడ్డుకున్నాడు. ఇక వీడియోలోకి వస్తే
ధనం మూలం ఇదం జగత్ అన్నారు పెద్దలు. ధనం ఉంటేనే ప్రపంచంలో మానవుడికి విలువ అనే పరిస్థితి ఈ కాలంలో మనం చూస్తూనే ఉన్నాం. నేటి పరిస్థితి అలా తయారు అయ్యింది. అయితే దీనికోసంగా అనగా డబ్బు ప్రతి ఒక్కరూ చాలా కష్టపడుతూ ఉంటారు. కానీ ధనం మాత్రం కొందరికే ఎక్కువగా వస్తూ ఉంటుంది. ప్రపంచంలో కొంతమందే ధనవంతులు అవుతూ ఉంటారు. అయితే కొందరు ధనవంతులు కావాలంటే తాము చేసే పని చేస్తూ కొన్ని ఆధ్యాత్మిక క్రియలను కూడా చేస్తూ ఉంటే తప్పక ధనవంతులు అవుతారు. అలాంటి ఒక క్రియ గురించి తెలుసుకుందాం. ప్రతి సోమవారం ఉదయం సాయంత్రం 2 పూటలా ఒక పిడికెడు ఉప్పు తీసుకొని దానిని మీరు స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేస్తే మీ జీవితంలో ఎంతటి తీవ్రమైన సమస్యలు ఉన్నా తొలగిపోతాయి. ప్రత్యేకంగా సోమవారం రోజు ఇలా స్నానం చేస్తే మీకు ఉన్న నెగిటివ్ ఎనర్జీ ప్రభావం తొలగి ఆరోగ్యంగా కానీ ఆర్థికంగా కానివ్వండి ఎటువంటి సమస్యలు ఇబ్బందులు ఉన్నా తొలగిపోతాయి. ఎటువంటి సమస్యను అయినా సరే తొలగించే శక్తి శివ పంచాక్షరి మంత్రానికి ఉంటుంది. కాబట్టి సోమవారం ఉప్పు నీటితో స్నానం చేసి శివుడి ఫోటో ముందు నువ్వుల నూనెతో 3 ఒత్తులతో దీపం పెట్టి శివ పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు పఠించండి. ఎటువంటి కష్టాలైనా సరే పటాపంచలైపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. 108 సార్లు శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించలేని వారు కనీసంగా 21 సార్లు అయినా సరే పఠించండి. అదేవిధంగా ప్రతి సోమవారం పరమేశ్వరుడికి పాలల్లో పటిక బెల్లం పొడి కలిపి వెండి గ్లాసులో పోసి శివుడి ఫోటో ముందు ఉంచి మీ కోరిక చెప్పుకుంటే ఆ కోరిక తప్పకుండా నెరవేరి తీరుతుంది. ఇలా 11 సోమవారాలు చేయాలి. వెండి గ్లాసు లేనివారు గాజు గ్లాసు లేదా ఇత్తడి గ్లాసులో పోసి శివుడికి సమర్పించండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టీల్ గ్లాసులో పోయవద్దు. ఈ పరిహారాలను సోమవారం పాటిస్తే మీ బాధలు, డిప్రెషన్, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఇతర ఏ సమస్యలు ఉన్నా సరే ఖచ్చితంగా ఆ శివయ్య కరుణతో తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. మరి విన్నారుగా, మీరు కూడా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే సోమవారం రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పరిహారాలను పాటించి శుభ ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.